సెకండ్ ఇయర్ ఫిజిక్స్ విద్యుదావేశాలు క్షేత్రాలు పాఠంలో మనము నిన్నటి క్లాసులో గాస్ నియమం యొక్క అనువర్తనాలు చెప్పుకోవడం జరిగింది. ఒకటోది, తిన్నని పొడవైన వాహకం గుండా విద్యుదావేశం ప్రయాణిస్తే ఏర్పడే క్షేత్ర తీవ్రతకు సమీకరణం రాబట్టడం జరిగిందండి. ఆ సమీకరణం ఏంటంటే క్యాపిటల్ E λ/2πε అంటారు. అలాగే ప్లేన్ షీట్ ద్వారా పోయే విద్యుత్ వాహకం ద్వారా పోయే క్షేత్ర తీవ్రతకు మనము సమీకరణం రాబట్టుకున్నామండి. క్యాపిటల్ E σ/2ε అన్నారు. మరి ఈరోజు క్లాస్ 14లో ప్రాబ్లం చూద్దామండి. క్యాపిటల్ E 3 × 10³ న్యూటన్/కూలుంబ్ పరిమాణం గల ఏకరీతి విద్యుత్ క్షేత్రం పరిగణించండి. YZ తలాన్ని సమాంతరంగా తలాన్ని కలిగి ఉండే భుజానికి 10 సెంటీమీటర్ల పొడవు గల చతురస్రం ద్వారా క్షేత్ర వివాహం ఎంత? తలానికి లంబంగా x అక్షంతో 60 డిగ్రీల కోణం చేసే విధంగా ఉంటే చతురస్రం ద్వారా అభివాహం ఎంత? మనకి విద్యుత్ అభివాహము phi E a cos theta. ఇక్కడ భుజం పొడవు ఎంతమ్మా? 10 సెంటీమీటర్లు. భుజము పొడవు 10 సెంటీమీటర్లు 10 × 10⁻² మీటర్లు 10⁻⁻1 మీటర్. ఇక్కడ ఏం కావాలమ్మా? చతురస్రము వైశాల్యం కావాలి. చతురస్రం వైశాల్య సూత్రం ఏంటి? L² అంటే 10⁻⁻1 హోల్ స్క్వేర్ 10⁻⁻2 మీటర్ స్క్వేర్. ఇది సమాంతరంగా ఉందంటే కోణము θ 0 డిగ్రీ. అప్పుడు సూత్రం ఏంటమ్మా మనకి ఇక్కడ? phi E a cos theta కాబట్టి ఈ విలువ ఎంత ఇక్కడ? 3 × ఇది విలువ 3 × 10⁻³ a 10⁻⁻2 cos 0. cos 0 అంటే 1 అండి. తెలిస్తే 3 × 10⁻³ 10⁻⁻ అంటే 10 30. అభివాహానికి ప్రమాణం ఏంటంటే న్యూటన్ బై కూలుంబ్ ఇంటూ మీటర్స్. ఇందులో ప్రాబ్లం నెంబర్ B చూద్దామండి. ఇక్కడ x అక్షంతో 60 డిగ్రీల కోణం చేస్తుందంటే θ 60 డిగ్రీలు అవుతుందండి ఇక్కడ. మరి ఈ విలువ ఎంతండి? ఈ విలువ 3 × 10³ న్యూటన్/కూలుంబ్ అండి. ఏ ఎంతంటే మనకి ఇక్కడ ఏ విలువ 10⁻⁻2 మీటర్ స్క్వేర్. ఇక్కడ 5 విలువ కావాలంటే EA cos theta అండి. EA cos theta ఈ విలువ ఎంతంటే 3 × 10³ A 10⁻⁻2 cos 60 డిగ్రీలు. cos 60 అంటే sin 30 డిగ్రీకి సమానం అండి. sin 30 అంటే 1/2. సో 3 × 10 × 1/2 అంటే 15. 3/2 అంటే 1.5. 1.5 × 10 అంటే 15 అవుతుంది. 15 న్యూటన్/కూలుంబ్ ఇంటూ మీటర్ స్క్వేర్. ఇది ప్రాబ్లం నెంబర్ 1. పరిశీలించండి. 9 సెంటీమీటర్ల అంచు గల ఘనాకార గాసియన్ ఉపరితల కేంద్రం వద్ద 2 మైక్రోకూలుంబులు బిందు ఆవేశం ఉంది. ఉపరితలం ద్వారా నికర అభివాహం ఎంత? గాసియన్ అంటే గాస్ నియమం
ద్వారా మనం ఏం తెలుసుకుంటాం చూడండి. గాస్ నియమము ఏం చెప్తుంది? గాస్ నియమము నికర అభివాహం విలువ ఆ వ్యవస్థ యొక్క నికర ఆవేశానికి 1/ε0 రెట్లు ఉంటుందని మనకి గాస్ నియమం చెప్తుంది అనమాట. గాస్ నియమం ప్రకారంగా φE అంటే నికర అభివాహం ఈక్వల్ 1/ε0 ఇంటూ క్యూ 1/ε0 ఇంటూ క్యూ న్యూటన్ బై కూలుంబ్ ఇంటూ మీటర్ స్క్వేర్. న్యూటన్ బై కూలుంబ్ ఇంటూ మీటర్ స్క్వేర్. సరే, ఇక్కడ 9 సెంటీమీటర్ల అంచుల గణాకారం అండి. ఈ ఫార్ములాకి మనకి అంచు తాలూకు విలువ గురించి ఏమాత్రం కూడా అవసరం లేదు. ఇక్కడ అవసరం ఏంటండి? క్యూ. క్యూ ఎంతమ్మా? 2.0 మైక్రో కూలుంబ్. 2.0 మైక్రో కూలుంబ్ అంటే 2.0 ఇంటూ 10⁻⁻6 కూలుంబ్ అండి. 2.0 ఇంటూ 10⁻⁻6 కూలుంబ్. ε0 వాల్యూ కావాలండి. ε0 వాల్యూ ఎంతంటే 8.85 ఇంటూ 10⁻⁻12 కూలుంబ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. కూలుంబ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇది ε0 వాల్యూ. ఈ రెండింటిని మనం సబ్స్టిట్యూట్ చేయాలండి. φE ఈక్వల్ టు Q 2 ఇంటూ 10⁻⁻6 బై 8.85 ఇంటూ 10⁻⁻12. సాల్వ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే 2/8.85 ఇంటూ 10⁻6 అవుతుందండి. ఎందుకంటే -10⁻⁻6 ఈ 10⁻⁻6 పైకి ఉంది. ఆరంలో ఉండే 10⁻⁻12 లాభంలోకి వెళ్తే 10⁻12 అవుతుందండి. 10⁻12 - 6 అయితే 10⁻6 అవుతుందండి. ఇప్పుడు 2/8.85ని 200/885 రాసుకోవచ్చండి. 0.0 2 2 10 2 16 1 7 2 16 1 17 0 10 ఇస్తే 3 9 ఇస్తే 2 0. మళ్ళీ ఇది 3లో పట్టొచ్చేమో 3 5 15 3లో పడతాను. మళ్ళీ 2లో పడుతుంది 1770 0 10 ఇస్తే 3 12 ఇస్తే 5 0.22 ఇంటూ 10⁻6 న్యూటన్ బై కూలుంబ్ ఇంటూ మీటర్ స్క్వేర్. న్యూటన్ బై కూలుంబ్ ఇంటూ మీటర్ స్క్వేర్. ఇక్కడ 0.9 సెంటీమీటర్స్ అంటే ఘనాకార గాస్యం తలం ఇచ్చాడు. ఏ తలమైన గాస్యం తలము ఏదైనా ఇవ్వచ్చు, పొడవు ఇవ్వనివ్వచ్చు, వైశాల్యం ఇవ్వచ్చు. కానీ నికర అభివాహం లెక్కించడానికి ఇక్కడ ఆ ఉపరితలం యొక్క పొడవు కానీ ఉపరితలం యొక్క వైశాల్యం కానీ అవసరం లేదు. కేవలము ఇక్కడ ఛార్జ్ ఆవేశము మరియు పెర్మిటివిటీ ఈ రెండు ఉంటే మనం నికర అభివాహాన్ని మనము లెక్క కట్టవచ్చు. ఇక్కడ మూడో లెక్కను చూడండి. ఒక అనంత రేఖీయ ఆవేశము 2 సెంటీమీటర్స్ దూరంలో ఉంది. ఇది ఎంత విద్యుత్ క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుందండి? 9 ఇంటూ 10⁴ న్యూటన్ బై కూలుంబ్ క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. రేఖీయ ఆవేశ సాంద్రతని లెక్కించండి అన్నారండి. గాస్ నియమం యొక్క మొదటి అనువర్తనం ప్రకారంగా దీన్ని మనం సూచించ చేయొచ్చు. అప్పుడు మనకి అనంత పొడవైన వాహకము విద్యుత్ క్షేత్ర తీవ్రత క్యాపిటల్ E ఈక్వల్ టు λ/2πr∈0. ఇక్కడ మనం లెక్కలో గమనించవలసింది ఏమిటంటే ఇక్కడ ఆర్ ఉందండి. ఆర్ విలువ ఎంతంటే 2 సెంటీమీటర్స్ అండి. దీన్ని మీటర్లో మార్చుకోవాలా? 2 ఇంటూ 10⁻⁻2 మీటర్ అండి. ఎందుకు సెంటీమీటర్ని మీటర్లోకి మార్చుకోవాలంటే మీ మునుపటికే ఇంతకు ముందే చెప్పామండి. భౌతిక శాస్త్రంలో ప్రాబ్లమ్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అన్ని భౌతిక రాశులన్నీ కూడా ఒకే ప్రమాణ వ్యవస్థలో ఉండాలి. భౌతిక రాశిలో
రాసులన్నీ ఒకే ప్రమాణ వ్యవస్థలకు మార్చుకొని లెక్కను పూర్తి చేయాలన్నమాట. అలాగే మనకి ఇంకేం కావాలండి, ఈ ముందు ఇక్కడ లెక్కలు ఈ ఎంత ఇచ్చినమ్మా 9 × 10⁴ న్యూటన్ బై కూలుంబ్. మనం లెక్క కట్టవలసింది లాంబ్డా అండి. లాంబ్డా అంటే ఆ రేఖీయ ఆవేశ సాంద్రత, రేఖీయ ఆవేశ సాంద్రత లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే క్యాపిటల్ E ఇంటూ R ఇంటూ 2πε0. ఈ ఎంతమ్మా ఈ 9 × 10⁴ అండి. ఓకే, R ఎంత అంటే 2 × 10⁻² అండి. 2πε0 జనరల్గా మనకి 1/4πε0 వాల్యూ ఎంతమ్మా 9 × 10⁻9 రాస్తామండి. ఇప్పుడు 2πε కావాలంటే 1/9 × 10⁻9 = 4πε0 అవుతుందండి. దీనిలో సగం అండి, అంటే 1/2 × 9 × 10⁻9 = 2πε0. 2πε0 ఏంటంటే 1/2 × 9 × 10⁻9 అవుతుందండి. ఇక్కడ చూడండి, 9కి 9 పోతుంది, 2కి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 10⁴ × 10⁻², అలాగే 10⁻9 -9 అన్నమాట. -9 పైకి -9 కండి, -2 -9 -11 +4 అంటే -7. సో 10⁻⁻7. లాంబ్డాకి ఆవేశ సాంద్రత ప్రమాణం ఏంటండి, Q/L అంటే సూత్రము Q/L. Qకి ప్రమాణము కూలుంబు, L ప్రమాణము మీటర్. కాబట్టి 10⁻⁻7 కూలుంబ్/మీటర్. మనము ఈ పాఠంలో ఈరోజు క్లాస్ 14లో 3 ప్రాబ్లమ్స్ మనం చెప్పుకున్నామండి. ఈ 3 ప్రాబ్లమ్స్ని మనం చక్కగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ పాఠంలో ఉండే ఫార్ములాస్ని, డెఫినిషన్ అన్నింటినీ కూడా చదవండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. తప్పనిసరిగా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాం. తప్పకుండా మన పిల్లలందరూ వాట్సాప్ గ్రూప్ని ఫాలో అప్ అవ్వండి. ఇప్పటికి మనము చెప్పుకున్న ప్రతి పాఠంకి నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ.